మనతో పాటు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. మొన్న వచ్చినటువంటి సుప్రీం కోర్ట్ తీర్పు ఏదైతే ఉందో దాని మీద ఒక్కసారి ఆయన ఏమంటారు ఒకసారి సార్ని అడిగి చూద్దాం. సార్, సుప్రీం కోర్టు తీర్పు వినే ఉంటారు. గవర్నర్ నామినేట్ చేసినటువంటి మీతో పాటు అమీర్ అలీ గారు గారిని ఎమ్మెల్సీలను రద్దు చేస్తున్నామని చెప్పి తీర్పు వచ్చిందని కొంత చర్చ జరుగుతుంది. ఇంకా ఫైనల్ కాపీ బయటికి రాలేదు. ఏం చెప్తారు సార్ దాని మీద? అది మధ్యంతర ఉత్తర్వే ఇది. అది కూడా ఇంకా ఆర్డర్ రాలేదు. ఆర్డర్ వస్తే కానీ మనకు స్పష్టత రాదు. రెండు ఫైనల్ ఇంకా కోర్టులో హియరింగ్ ఉంది. ఫైనల్ జడ్జిమెంట్ కూడా రావాల్సింది. ఈ సమయంలో మాట్లాడితే సబ్జుడిస్ అవుతుంది. కోర్టు పరిధిలో ఉన్న విషయాలపైన వ్యాఖ్యానించడం కూడా సమంజసం కాదు. అయినా ప్రధాన పాత్రధారి ప్రభుత్వం. వాళ్ళు దీనిపైన మంచి చెడు ఆలోచన చేసి పూర్వాపరాలు అన్నీ చూసి అవసరమైన మేరకు వాళ్ళు వ్యాఖ్యానం చేస్తారు. కాబట్టి మాకున్న అవకాశం చాలా సంకుచితమైంది. ఇందులో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పబ్లిక్ జీవితంలో ఉన్నప్పుడు ఆటుపోట్లు చాలా సహజం. అంత మాత్రాన కుంగిపోవలసిన అవసరం లేదు, షాక్కు గురైంది లేదు. సహజంగానే ఇవి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం అనేది లక్ష్యంగా ఎంచుకొని పనిచేస్తున్నప్పుడు ఆ లక్ష్యం ప్రధానమవుతుంది. దానికోసం ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంటుంది. నిన్న ఎట్లా చేసినామో ఇవాళ అట్లనే చేస్తున్నాం, రేపు అదే విధంగా కొనసాగుతాం. తప్పకుండా ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం మా ప్రయాణం మాత్రం ఆగదనేదే మేము ఈ సందర్భంగా తెలియజేయదలిచినాం. కోర్టు తీర్పు వచ్చినప్పుడు మీరు ఇక్కడ లేరు సార్, అమెరికాలో ఉన్నారు. ఎప్పుడు తెలిసింది విషయం? అసలు మీకు ఎవరు చెప్పారు? దారిలో మధ్యలో వచ్చినప్పుడు తెలిసింది. దారిలో అక్కడ తెలిసింది కానీ వివరం తెలియదు కదా. అందుకని మళ్ళీ హైదరాబాదు ఇవాళ నిన్న పేపర్లో చూసిన ఇది. సాయంత్రానికి కానీ కొంత విషయాలు తెలుసుకోవటానికి అవకాశం దొరకలేదు. కొంత ఏదన్నా బెడదలాగా అనిపించిందా? ఎందుకంటే తీర్పు వచ్చింది, రద్దు అయింది, అది ఇది అని చెప్పి కొంత హడావిడి జరిగింది. అటువంటిది ఏమన్నా అనిపించింది? అట్లేమనిపించలేదు. ఎందుకంటే ఉండనే ఉంటాయి. శ్రీశ్రీ అంటాడు కదా, ప్రజా జీవితంలో ఉంటే ఏమైనా అంటామని. ఉంటాయి ఇవి, రాళ్ళు ఉంటాయి, పూలు ఉంటాయి. ఒకటి స్వీకరిస్తాం, ఇంకోటి మాకొద్దు అనుకుంటే కుదరదు. ప్యాకేజ్ అది అది వచ్చిన వాటిని స్వీకరించాలి, నిలబడాలి, నడుస్తూనే ఉండాలి. బీఆర్ఎస్ ఎప్పుడైతే కోర్టు తీర్పు వచ్చిందో ఇది మా విజయం అంటూ కూడా అటు కాంగ్రెస్కు ఇది చెంపపెట్టు, ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు, ఆనాడే మేము కోర్టుకు వెళ్ళాము చెల్లదనంగా కూడా అనవసరంగా వాళ్ళని మమ్మల్ని కాదని చెప్పి గవర్నర్ కూడా బీజేపీతో కుమ్మక్క అయిపోయి కాంగ్రెస్ నామినేట్ చేసిందని చెప్పి కూడా కొంత కామెంట్ చేస్తూ ఉంది, కొంత సంబరాలు చేసిన పరిస్థితి ఉంది సార్. ఏం చెప్తారు? గవర్నర్ గారు ఏం చేస్తారంటే, ఒకసారి ప్రతిపాదన వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వెనక్కి పంపిన, మళ్ళీ ఒక ప్రతిపాదన పోయింది, ఆమోదించిండ్రు. అది అయితే కొంత కోర్టు రాజ్యాంగం గురించి తెలిస్తే, కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల గురించి తెలిస్తే ఇంత వివాదానికి ఆస్కారం లేదు. ఇంత వివాదము వచ్చే ప్రయోజనం కూడా ఏం లేదు. ఈ యుద్ధం వల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి అంతిమంగా ఈ విషయాలు కొంత నిలకడగా అందరికీ అర్థమవుతాయి. ఆ సమయం వచ్చినప్పుడు, తుది తీర్పు వచ్చినాక వీటన్నింటి గురించి వివరంగా మాట్లాడతాం. కానీ అప్పటి వరకు నేను అనుకోవటము ఎక్కువ దీనిపైన వ్యాఖ్యానించటం సమంజసం కాదు. ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరామ్కు గవర్నర్ కోటలో ఇంత వివాదాస్పదమైనటువంటి పదవి, అంటే ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కానివ్వండి ఇతరకు సంబంధించిన ఇచ్చింటే బాగుండని కొంత చర్చ జరుగుతుంది. అట్లా ఎప్పుడన్నా మీకు అనిపించిందా సార్? ఉంటాయి కదా. ఇప్పుడు కొన్నిసార్లు మనము ఏ తొవ్వలో పోయినా మనకు ఉండే వ్యతిరేకత ఉండే వర్గం ఉండనే ఉంటుంది. ఆ వర్గం నుంచి ఏదో ఒక రూపకంగా వ్యతిరేకత వస్తూనే ఉంటుంది. రాదు అనుకోవటం పొరపాటు. అది తప్పకుండా వ్యతిరేక వర్గం ఉంటుంది, వ్యతిరేకత వస్తూనే ఉంటుంది. మనం సానుకూలంగా ఉండేటువంటి వాళ్ళు సానుకూలంగా ఉండనే ఉంటారు. ఇది సహజం కదా. ఒక ప్రజాస్వామికమైన సమాజం కావాలి, మనుషులు గౌరవంగా బతకాలి, అందరూ సుఖంగా జీవించాలి అని కోరుకొని ప్రయాణం మొదలుపెట్టినప్పుడు కొంత ఘర్షణ ఉంటుంది కదా. దాంట్లో అనివార్యత కదా ఘర్షణ అనేది. ఆ అనివార్యమైనటువంటి ఘర్షణను మనం రూపుమాపాలనుకుంటే అది పోతుంది, సమస్య పోతుంది. అట్లా ఉంటుంది. అది ఉంటుంది. ఇట్లా పోయినా ఏ తోవల పోయినా ఎదురు దెబ్బలు ఉంటాయి.
తాకేవి తాకుతూనే ఉంటాయి, పడేరాలు పడుతూనే ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ సహజం. ఇవి సహజం కాదనుకోవటమే చాలా మనకు తొందరపాటు అవుతుంది. సహజంగా జరుగుతుంటాయి ఇవి. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వంతో ముఖ్యమంత్రితో కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించిన ఎవరితో అయినా మాట్లాడే ప్రయత్నం చేశారా సార్? ఇంకా నేను మాట్లాడలేదు. అసలు పాత్రధారి ప్రభుత్వమే. దీంట్లో మంచి చెడు ఆలోచిస్తారు కదా వాళ్ళు, లోతుపాతులు తెలుసుకుంటారు. తెలుసుకొని ఏం చేయాలి అనేది కార్యాచరణ వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి వాళ్ళు దీనిపైన మాట్లాడవలసింది ఏదన్నా ఉంటే, మాట్లాడవలసి వస్తే ప్రభుత్వమే మాట్లాడుతుంది. అంతకుమించి దీనిపైన ఇంకా నా దృష్టిలోనైతే మాకున్న అవకాశం, మాట్లాడటానికి ఉన్న అవకాశం కూడా తక్కువ. మేము ఇప్పటివరకు మాట్లాడలేదు. ఏదన్నా అవసరం ఉండి చెప్పవలసి వస్తే ప్రభుత్వానికి కూడా న్యాయ సలహాదారులు ఉంటారు కదా, వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉంటారు, అవసరమైన పద్ధతుల్లో స్పందిస్తారు. ఏదన్నా అవసరమైతే చెప్పవలసి ఉంది అనిపించినప్పుడు తప్పకుండా ప్రభుత్వాన్ని కలుస్తాం, మాట్లాడతాం, చెప్తాం విషయాలు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు కోర్టుకు సంబంధించినటువంటి తుది తీర్పు ఇంకా వెలువడలేదు కాబట్టి ఆ తీర్పు వచ్చాక మాట్లాడతాం. ప్రభుత్వానికి సంబంధించి దీనిపైన కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, న్యాయ సలహా తీసుకుంటున్నది అని చెప్తూనే మరొక వైపు ప్రభుత్వంతో ఇప్పటి వరకు మాట్లాడలేదు. డెఫినెట్గా దానికి సంబంధించి మాట్లాడతాం. తుది తీర్పు వెల్లడించాక కూడా తాము అన్ని విషయాలు మాట్లాడతా, అది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి చేష్టల్ని కూడా పట్టించుకోని అని చెప్పి కూడా ప్రొఫెసర్ అలాగే ఎమ్మెల్సీ కోదండరాం సార్ అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.